Now I request Sri Burla Ramanjaneyil Garu, Honorable MLA Pratipadu Constituency, to address the gathering, please. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మంగళగిరి, నేను దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితం ఇక్కడ కలెక్టర్గా పనిచేసినప్పుడు మంగళగిరి మొత్తం కూడా నాకు తెలుసు. మంగళగిరి అంటే చారిత్రాత్మకమైనటువంటి ఒక నగరం. ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రజల్ని ఎప్పుడూ దీవిస్తూనే ఉంటాయి. ఆ ఆశీస్సులతోనే నారా చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఈరోజు మిమ్మల్ని అన్ని విధాలుగా అభివృద్ధి వైపుకు నడిపించడానికి కంకణబద్దులై వచ్చారు. ఆయన ఎవరో కాదు, మన నారా లోకేష్ బాబు గారు. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారి యొక్క పనితనం, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్, ఆయన యొక్క టెక్నాలజీ, ఆయన యొక్క దూరదృష్టి, ఇవన్నీ కూడా నేను దగ్గరగా ఉండి ఆయనతో కమిషనర్గా పనిచేసినటువంటి అనుభవంతో 2-3 మాటలే చెప్తాను. ఎందుకంటే అదృష్టం అనేది కోరితే వచ్చేది కాదు, అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా మంగళగిరికి వచ్చింది. 175 నియోజకవర్గాల్లో ఇప్పుడే మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా ఏ నియోజకవర్గానికి లభ్యం కానటువంటి ఒక అదృష్టం మన మంగళగిరికి రావడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే అది ఊరికే మాత్రం రాదు. ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ బాబు గారిలో ఉన్నటువంటి ప్రజ్ఞ కానీ, పరిపాలన విశిష్టత కానీ, ప్రజల్ని ఆదుకునేటటువంటి విషయం కానీ 2-3 విషయాలు చెప్తాను. దేశం మొత్తం మీద కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉండేది. అయితే మన రాష్ట్రంలోనే 25,000 రన్నింగ్ కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు వేశామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నారా లోకేష్ బాబు గారు. అదేవిధంగా మన స్ట్రీట్ లైట్లో ఎల్ఈడి లైట్లు వేయాలి అనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు, కానీ ఆయనకు మాత్రమే వచ్చింది. ఎల్ఈడి లైట్లు ఏది రాష్ట్రంలో లేకుండా మన రాష్ట్రంలో అమలు పరిచారు. ఈ విధంగా చెప్తూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు విద్యాశాఖలో అన్ని రకాలైనటువంటి మార్పులతో ఈరోజు ఈ సంవత్సరమే దాదాపు 150,000 మంది పిల్లలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లకు రావడం అనేటువంటిది నారా లోకేష్ బాబు గారి యొక్క పనితనానికి. అదేవిధంగా ఐటీ శాఖ మాత్రులుగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికే 6.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వచ్చే 2 సంవత్సరాల్లో 20 లక్షలు మించి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటటువంటి ప్రణాళికలో ఆయన ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నాడని చెప్పడానికి ఆయన వారంలో 2-3 రోజులు విదేశాల్లో పర్యటన చేస్తూ, పెట్టుబడులు తెప్పిస్తూ, పరిశ్రమలు స్థాపిస్తూ, అందులో మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారి పనితనంలో ఈరోజు ఈ రైల్వే స్టేషన్ యొక్క ఆధునీకరణ కూడా ఒక మణికిరీటం అని తెలియజేసుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir. Thank you very much.